అందరికీ నమస్కారం. ప్రజలు ఎందుకు పేదవారు అవుతున్నారు? కష్టపడి పనిచేసి చాలా డబ్బు సంపాదించిన తర్వాత కూడా వారి ఇళ్లలో డబ్బు ఎందుకు నిలవడం లేదు అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు: ఓ దేవి, వాస్తుశాస్త్రం ప్రకారం ప్రజలు గుర్తుంచుకోవలసిన కొన్ని వాస్తు నియమాలు అయితే ఉన్నాయి. అప్పుడు పార్వతీదేవి: ఓ దేవాది దేవ మహాదేవ, నాకు ఏమీ అర్థం కాలేదు, దయచేసి వివరంగా వివరించండి అని అంటుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు: ఓ దేవి, ఈరోజు నేను నీకు ఈ కారణాలను చెబుతాను. వాటి కారణంగానే మనిషి పేదవాడు అవుతున్నాడు. దయచేసి దీనిని జాగ్రత్తగా వినండి. మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోను మధ్యలో వదిలేసే తప్పు చేయవద్దు. ఎందుకంటే దీనిని పూర్తిగా విన్న తర్వాత మీ జీవితం మునుపటిలా ఉండదు. కాబట్టి దీనిని పూర్తిగా వినండి. మీరు శివభక్తులైతే భోళానాథుడిని అగౌరవపరచవద్దు. వాస్తు దోషాలు వాస్తుశాస్త్రంలో దిశ మరియు వస్తువులు సరైన స్థానంలో ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. డబ్బు మీరు సంపాదించిన తర్వాత కూడా మీ ఇంట్లో డబ్బు కొరత ఉంటే మీరు ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నారు. ఒకవేళ అకస్మాత్తుగా మీ రోజులు మారడం మొదలైతే, మంచి రోజులు చెడు రోజులుగా మారితే అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో డబ్బు మిగలదు. అనవసరమైన ఖర్చులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు తరచుగా తమ అదృష్టాన్ని నిందిస్తారని మీరు విని ఉంటారు. కానీ వాస్తు ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు కూడా ధన నష్టాన్ని మరియు సమస్యలను ఆహ్వానిస్తాయి. మీకు ఇలా జరిగితే మీ ఇంట్లో ఉంచిన వస్తువులపై శ్రద్ధ తప్పకుండా వహించాలి. ఇంట్లోని ప్రతి వస్తువు నుండి సానుకూల లేదా ప్రతికూల శక్తి వెలువడుతుంది. ఈ శక్తులు అటువంటి ఇళ్లలో నివసించే వ్యక్తులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్న ఏదైనా వస్తువు ఉంటే ఆ వ్యక్తి అన్ని రకాల మానసిక, ఆర్థిక మరియు శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జ్యోతిష్యం నుండి వాస్తు వరకు ఆనందం, శ్రేయస్సు మరియు సానుకూలత కోసం అనేక రకాల నియమాలు వివరించబడ్డాయి. చాలామందికి వాస్తుపై గొప్ప నమ్మకం ఉంటుంది మరియు వారు తమ ఇంట్లోని అన్ని వస్తువులను వాస్తు ప్రకారం ఉంచుతారు. వీటిని పాటించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఒక చిన్న విషయం నుండే ఒక వ్యక్తి అదృష్టం ఆగిపోతుంది లేదా అతను ఏదైనా విపత్తును ఎదుర్కోవలసి వస్తుంది. నిర్జీవ వస్తువులకు కూడా వాటి స్వంత శక్తి ఉంటుందని గుర్తుంచుకోండి. వాస్తుశాస్త్రం ఇంటికి సంబంధించిన అనేక విషయాలను వివరించింది. వాటిని అమలు చేస్తే ఇంటికి ఆనందం, శాంతి, సంతోషం మరియు సానుకూలత వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఏమి ఉంచాలి మరియు ఏమి ఉంచకూడదో తెలుసుకోవడం అవసరం. ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి మరియు జీవితం దుర్భరంగా మారుతుంది. మీ ఇంట్లో చిరిగిపోయిన మరియు పాతబడిన దేవతా చిత్రాలు లేదా విరిగిన విగ్రహాలు కూడా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాటిని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. తెలిసి తెలియక కొంతమంది చాలా విగ్రహాలను సేకరిస్తారు. ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో కొందరు భయానకంగా కనిపించే భైరవుడు, జంతువులు మరియు పక్షుల చిత్రాలు ఉంచుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పాము, కప్ప, గబ్బిలం, రాబందు, పావురం వంటి జంతువులు మరియు పక్షుల చిత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. ఇవి మీ పరిసరాలలో హింసాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయి. బియ్యం సంచి అగ్నికి చిహ్నం. అందువల్ల ఎవరి నుండైనా బియ్యం సంచిని పొందడం అంటే ఇంట్లో అశాంతిని వ్యాప్తి చేయడం. ఉచితంగా బియ్యం సంచిని పొందడం కుటుంబ సభ్యుల మనస్సులలో కోపాన్ని కలిగిస్తుంది మరియు అశాంతి వాతావరణం నెలకొని ఉంటుంది. మీరు పర్సును ఉంచుకొని అలవాటు ఉంటే ఈ వాస్తు నియమాన్ని తెలుసుకోండి. మతపరమైన మరియు పవిత్రమైన వస్తువులను పర్సులో లేదా అల్మారాల్లో ఉంచండి. ఇవి సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయి. వాస్తు ప్రకారం మీరు ఎప్పుడూ చిరిగిన పర్సును లేదా విరిగిన అల్మారాను ఉంచకూడదు. మీ జేబులో డబ్బును ఎప్పుడూ చెల్లాచెదురుగా ఉంచవద్దు. విరిగిన వస్తువులు, విరిగిన అద్దాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిత్రాలు, దీపాలు, మంచాలు, గడియారాలు, చీపుర్లు, ముగ్గులు, పూజా పరికరాలు, ఇంట్లో విరిగిన వస్తువులను ఉంచకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది మరియు సానుకూల శక్తి ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి ఇంట్లో మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు. ఏదైనా వస్తువు విరిగిపోయి ఉంటే దాన్ని బాగు చేయించండి లేదా ఇంటి నుండి బయటకు పారవేయండి. అటువంటి వస్తువులు ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఖాళీ పూజా కలశం. ఇంట్లో పూజ కోసం ఉంచిన కలశాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు పూజా కలశంలో నివసిస్తారని అంటారు.
పూజా కలశానికి వ్యక్తి జీవితంతో సంబంధం ఉంటుంది కాబట్టి పూజా కలశాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. కలశాన్ని గంగాజలంతో నింపండి. తద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు అభివృద్ధికి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలను ఉంచకూడదు. ఇది కుటుంబ సంబంధాలలో ముళ్ళు పుట్టిస్తుంది మరియు ఇంటిలోని సభ్యులందరి తెలివిని పాడు చేస్తుంది. చాలామంది తమ ఇళ్లను పాత లేదా పనికిరాని వస్తువులతో నింపుతారు. ఇది సరికాదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగినప్పుడు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఎండిన మొక్కలు లేదా పాడుబడిన నగరాల్లోని ఇళ్ల చిత్రాలు, ప్రతికూల శక్తిని సృష్టించే హానికరమైన వస్తువులు, ఇంట్లో ఇలాంటి హానికరమైన వస్తువులు ఉంటే వెంటనే బయటపడేయండి. వాటిని ఇంట్లో ఉంచితే ఇంటి వాతావరణం విషపూరితంగా మారుతుంది. ఇది కంటికి కనిపించదు, కానీ దీనివల్ల గాలి నాణ్యత మారుతుంది. ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న మందులు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, ఫినైల్, విషపూరిత రసాయనాలు, క్రిమి సంహారకాలు, దోమల నివారణ మందులు, ఇలాంటి హానికరమైన వస్తువులన్నింటికీ సురక్షితంగా ఉండేందుకు ఒక నిర్దిష్టమైన స్థలం ఉండాలి. అలాంటి వస్తువుల కోసం ఒక ప్రత్యేకమైన చెక్క లేదా ఇనుప పెట్టెను తయారు చేసి వాటిని వంటగది, పిల్లల గది మరియు పడక గదికి దూరంగా ఉంచండి. ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఏర్పడుతుంటే అక్కడ 2 కర్పూరం బిళ్ళలు పెట్టండి. అవి కరిగి అయిపోయినప్పుడు మరో 2 పెట్టండి. ఇలా చేస్తే వాస్తు దోషం ఏర్పడదు. ఇంట్లో ఏర్పడిన సాలెగూళ్లను వెంటనే తొలగించండి. ఇవి మీ మంచి రోజులను చెడు రోజులుగా మార్చగలవు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇంటిలోని ప్రతి మూలలో సాలెగూళ్ళు కనిపిస్తాయి. వాటిని తొలగించడం అవసరం. చాలామంది తమ ఇళ్లలో అనవసరమైన రాళ్ళు, ఉంగరాలు, తాయెత్తులు లేదా అలాంటి ఇతర వస్తువులను ఉంచి వాటిని మరిచిపోతారు లేదా ఎక్కడో వదిలివేస్తారు. ఏ రాయి లేదా రత్నం లాభాన్ని తెస్తుందో, ఏది నష్టాన్ని తెస్తుందో తెలియదు. కాబట్టి అలాంటి వస్తువులను ఇంటి నుండి తొలగించండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక చిన్న రాయికి కూడా మీ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చే సామర్థ్యం ఉంది. అది ఇంట్లో ఉంటే దాని శక్తి నెమ్మదిగా మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. ఇంట్లో విరిగిన కుర్చీ లేదా బల్ల ఉంటే దానిని వెంటనే ఇంటి నుండి తీసివేయండి లేదా బాగు చేయించండి. ఇది మీ డబ్బుకు మరియు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఇంటి ద్వారం దక్షిణం వైపు ఉంటే వాస్తుశాస్త్రం ప్రకారం దోషం ఏర్పడుతుంది. మీ ఇల్లు దక్షిణం వైపు ఉంటే ప్రధాన ద్వారం నుండి 2 రెట్ల దూరంలో ఒక వేప చెట్టును నాటండి. రెండవది, ద్వారం మీద పంచముఖి హనుమంతుని చిత్రాన్ని ఉంచండి లేదా ఒక శుభ్రమైన అద్దాన్ని కూడా ఉంచవచ్చు. ఇంట్లో ప్రతికూల శక్తులు రాకుండా ఉండాలంటే సుందరకాండను పఠించండి. తద్వారా ఇంటిలోని ప్రతికూల శక్తి బయటకు పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.